మీ ఇంట్లో మీకు తెలియని వాళ్ళని పిలిచి భోజనం పెడతారా? అవును, ఈ మధ్య పాపులర్ అవుతున్న సప్పర్ క్లబ్స్లో స్ట్రేంజర్స్కి భోజనం పెడతారు. రోజు కాదు, ఎప్పుడు పడితే అప్పుడు కాదు. అసలు ఈ సప్పర్ క్లబ్స్ అంటే ఏంటి అనే అనుమానం వచ్చిందా? వీకెండ్స్లో లేదా కొన్ని స్పెషల్ డేస్లో ఇంటిని, డైనింగ్ టేబుల్ని స్ట్రేంజర్స్ కోసం ఓపెన్ చేస్తారు. ఒక థీమ్ పెట్టుకుంటారు, ఇంట్లో భోజనం వండుతారు. భోజనంతో పాటు స్టోరీ టెల్లింగ్, మ్యూజిక్ సెషన్స్, ఇలా రకరకాల థీమ్స్ ఉంటాయి. లిమిటెడ్ పీపుల్, 10 to 20 పీపుల్ అంతే. ఫుడ్ మెనూ, డేట్ అనౌన్స్ చేసి ఇష్టమైన వాళ్ళని రిజిస్టర్ చేసుకోమంటారు. ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత చాలామంది తమ క్యూలినరీ స్కిల్స్ని 10 మందికి రుచి చూపించేందుకు లేదా ఇదొక ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నారు. కొందరేమో ఇదొక నెట్వర్కింగ్ ఆపర్చునిటీగా చూస్తున్నారు. సపర్ ఆర్ లంచ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. మెట్రోల్లో అయితే ఈ కల్చర్ బాగా పెరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే చందమామ కథల్లో పేదరాజు పెద్దమ్మ కథలు గుర్తొచ్చాయి. ఆమె బాటసారుల కోసం భోజనం వండి పెట్టేవారు కదా, స్ట్రేంజర్సే కదా వాళ్ళంతా. ముఖ్యంగా ఇంటికి దూరంగా ఉండే వాళ్ళకి హోటల్ ఫుడ్ తిని బోర్ కొట్టి ఒక పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ కోసం చూసే వాళ్ళకి ఈ సప్పర్ క్లబ్స్ చాలా గ్రేట్ రిలీఫ్. మీరేమంటారు? ఆర్ యూ ఇన్ ఫర్ ఇట్? టు నో మోర్, ఫాలో స్పైసెస్ విత్ స్టోరీస్.